నమస్తే. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని రకాల స్వభావాలు కలిగిన స్త్రీలని వివాహం చేసుకోవడం వలన మగవారు అనేకమైన కష్టాల పాలవుతారని చెప్తున్నాడు. కొంతమంది స్త్రీలు చాలా అందంగా, చూడగానే ఆకర్షణీయంగా ఉంటారు. ఆ అందం ఆకర్షణీయం చూసి చాలామంది మగవారు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కానీ వీళ్ళలో ఈ అందం బాగా అహంకారాన్ని పెంచుతుందన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చాలామంది అంటారు. కాబట్టి వీళ్ళల్లో గర్వం, అహంకారం చిన్న వయసు నుంచే అది పెరుగుతూ వస్తుంది. వీరు పెళ్ళయ్యాక అత్తగారింట్లోనూ మిగిలిన వాళ్ళని చాలా తక్కువగా, అంటే నేను చాలా అందగత్తిని అన్న ఫీలింగ్తోనూ ఇతరుల్ని చాలా చులకనగా, తక్కువగా చూస్తూ ఉంటారు. దీంతో కలిసిమెలిసి ఎంతో చక్కగా ఉండే కుటుంబంలో మనస్పర్ధలు, గొడవలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి అందంతో, అహంకారంతో ఉన్న స్త్రీలని చేసుకోవడం వలన మగవారి జీవితం నరకమవుతుందని చాణక్యుడు చెప్తున్నాడు. అలాగే అందంగా ఉందని కొంతమంది మగవాళ్ళు వివాహం ఆడతారు. కానీ ఆ స్త్రీకి అందమే ఉంటుంది కాబట్టి అసలు తెలివితేటలు అనేవే సరిగ్గా ఉండవు. ఎటువంటి బాధ వచ్చినా ఏదొచ్చినా దాన్ని పరిష్కరించుకోగలిగిన తెలివితేటలు వాళ్ళలో ఉండవు. అందుకే చాణక్యుడు ఏం చెప్తాడంటే అందంతో పాటు తెలివితేటలు కూడా ఉండాలని చెప్తున్నాడు. తెలివితేటలు, ఒక సమస్య వస్తే పరిష్కరించుకునే నైపుణ్యాలు ఉండాలి. అవి లేనప్పుడు అలాంటి సంసారం చాలా కష్టమవుతుంది. భర్త ఏదైనా వ్యాపారమో, ఉద్యోగమో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి చక్కటి సలహా ఇచ్చే ఒక చక్కటి మంత్రిగా ఉండే స్త్రీలైతే అతనికి ఆ సంసారంలో ఎటువంటి కష్టం ఉండదు. ఇలా తెలివి తక్కువ స్త్రీల వలన మగవారి జీవితం నరకమవుతుందని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు. తెలివైన స్త్రీ అయితే ఎలాంటి కష్ట నష్టాలనైనా తన తెలివితేటలతో గాడిలో పెట్టి తన సంసార నౌకని సాఫీగా సాగించగల సమర్థురాలు. అలాగే చాణక్యుడు ఇంటి పనులు, వంట పని రాని వివాహం చేసుకోకూడదని చెప్తున్నాడు. ఆయన ఎప్పటి కాలము వ్యక్తి కాబట్టి ఆ రోజుల్లో ఆడవాళ్ళకి తప్పనిసరిగా అన్ని పనులు తల్లి నేర్పేది. తల్లి లేకపోతే అమ్మమ్మ, నానమ్మలు తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పేవారు. ప్రస్తుత కాలంలో ఆడపిల్లలకి ఏమీ నేర్పట్లేదు కదా. నేను ఒక ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, పిల్లలకి పనులు నేర్పండి అని. కనీసం తిన్న కంచం కూడా కడగట్లేదని నేను ఒక వీడియో చేశాను. అది ఎంతమందికి ఆడపిల్లలకి కోపం తెప్పించిందో నాకు తెలియదు, కానీ నేను వాస్తవం చెప్తున్నాను. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు మంచి ఉద్యోగాల్లో ఇద్దరు బిజీ కాబట్టి ఒకరికొకరు సహకరించుకొని చేసుకుంటున్నారు. కానీ వంట అనేది కూడా ఆడపిల్లలు నేర్చుకోవాలి, పనులు నేర్చుకోవాలి. పనులు చేయడం వలన మన బాడీ కదలికలు ఉంటాయి, మనకి ఒక శారీరక శ్రమ ఉంటుంది, మనం యాక్టివ్గా ఉంటాం. ఎంత పని చేసుకుంటే అంత యాక్టివ్గా ఉంటాం. అలాగా బద్ధకంగా ఉండటం వలన మన ఆరోగ్యం పాడవుతుంది. అంతేకాదు ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు కూడా వస్తాయి. అతను బయట నుంచి తేవలసినవన్నీ తెస్తాడు, ఇంట్లో చక్కబెట్టుకోవలసినవన్నీ అమ్మాయి చక్కబెట్టుకోవడం వలన వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది. ఇలా ఇంటి పనులు రాని స్త్రీలని చేసుకోవడం వలన మగవారి జీవితం నరకప్రాయం అవుతుందని చాణక్యుడి నీతి శాస్త్రం. అంతేకాదు ప్రతిరోజు బయట నుంచి తెచ్చుకొని తినలేం కదా. శుచిగా శుభ్రంగా వండుకొని మనం తినడం వల్ల మనకు ఆరోగ్యం. ఈ మధ్య డాక్టర్స్ ఏం చెప్తున్నారు, గట్ హెల్త్ బాగుంటే మీ ఆరోగ్యం అంతా బాగుంటుంది, మైండ్ నుంచి కాళ్ళ వరకు మీ గట్ హెల్త్ బాగోవాలంటున్నారు. అంటే మనం శుభ్రంగా కడుక్కొని హైజీనిక్గా వండుకొని తినడం వలన మన ఆరోగ్యం ఉంటుంది, మనం ప్రశాంతంగా కూడా ఉంటాం. అదే బయట అన్నీ జంక్ ఫుడ్లు, మైదాలే కాబట్టి వాటి వల్ల రకరకాల ప్రాబ్లమ్స్
శుచిగా శుభ్రంగా వండుకు తినాలంటే మనం ముందు నుంచి కొన్ని వంటలు నేర్చుకోవాలి, పనులు నేర్చుకోవాలి. అలాగే చాణక్యుడు ఇంకొక విషయం చెప్తున్నాడు, ఎక్కువగా అబద్ధాలు చెప్పే అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకూడదు, దీనివల్ల అనేకమైన సంసారంలో గొడవలు రాకవచ్చు. ఎందుకంటే లేనివి కూడా చెప్పి ఇప్పుడంటే ఎవరికి జీవితాలు వాళ్ళే పెళ్లి చేసుకున్న వెంటనే విడికాపురాలు పెడుతున్నారు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఇలా ఒకరి గురించి ఒకరికి చెప్పడం, ఈ అబద్ధాలు చెప్పడం వలన అనేకమైన గొడవలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి అబద్ధాలు చెప్పే ఆడపిల్లల్ని మగవారు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది, తన జీవితాన్ని నరకం చేసుకోవద్దని ఆయన తన శాస్త్రంలో చెప్పాడు. చక్కగా కలిసిమెలిసి ఉన్న కుటుంబంలో అనేకమైన సమస్యలు భార్యాభర్తల మధ్య, అత్త ఆడబడుచులు వీళ్ళ మధ్య పెరగడం వలన ఆ సంసారం చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి ఇలాంటి స్త్రీలను కూడా వివాహం చేసుకోవద్దని చాణక్యుడు చెప్తున్నాడు. కాబట్టి ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి, ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా మంచి విషయాలు చెప్పండి. చిన్నప్పటి నుంచి చెప్పడం వలన వాళ్ళు వింటారు. మా అమ్మ ఇలా చెప్పింది, మా డాడీ ఇలా చెప్పారని పిల్లలు చాలామంది ఒక వయసు వచ్చాక అంటూ ఉంటారు. కాబట్టి మనం చెప్పినవి వాళ్ళు వింటారు, వినరని మనం అనుకుంటాం. మనం ఫుడ్ హ్యాబిట్సే కాదు, మనం అబద్ధాలు ఆడకపోవడం ఇలాంటివి అన్నీ మనం నేర్పడం వలన వాళ్ళు భవిష్యత్తు చక్కగా ఉంటుంది, వాళ్ళ జీవితం చక్కగా లీడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, 2 నెలలు 3 నెలలకే విడిపోతున్నారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చాణక్యుడు చెప్పిన సూత్రాలు కూడా మనం పాటించడం ఎంతో అవసరం. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.